హలో ఎవ్రీవన్, మీకు ఒక విషయం చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే యాక్చువల్లీ నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను అనమాట. సెల్ఫీ స్టిక్ విత్ ట్రైప్యాడ్ అనమాట. సో అదేంటంటే యాక్చువల్గా అన్బాక్సింగ్ వీడియో చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏముందిలే, ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబర్స్, అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరి దగ్గర సెల్ఫీ స్టిక్స్, ట్రైప్యాడ్స్, కెమెరాస్, మైక్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడేదో కొత్తగా వచ్చి ఇప్పుడే ఏదో కొత్తగా ట్రైప్యాడ్ అని అది అని వీడియో చేయాల్సిన పని లేదని చెప్పేసి నేను ఏ వీడియో చేయదలుచుకోలేదు. జస్ట్ నార్మల్గా అది కొనుక్కొని దాంతో వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అయితే యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు వీడియో తీయదలుచుకోలేదు, కానీ తీయడానికి రీజన్ ఏంటంటే వీడనమాట. అంటే నేను ట్రైప్యాడ్ వీడియోస్ కోసం కొనుక్కున్నాను. వీడేం చేస్తున్నాడంటే వీడు ఇంకోలా వాడుతున్నాడు. అదేంటనేది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఎలాగో అన్బాక్సింగ్ వీడియో అనుకోకుండా చేయడం అవుతుంది, చేయాలని అనుకోలేదు, బట్ ఇప్పుడు కుదరట్లేదు. యాక్చువల్లీ దీన్ని తీసి వాడాను కూడా, బట్ వీళ్ళు వాడిన విధానాన్ని మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎలాగో వీడియో తీస్తున్నాను కాబట్టి దీని రివ్యూ కూడా మీకు చెప్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఓపెన్ చేయి. ఏం చెప్తావని? సో ఇదే అండి సెల్ఫీ స్టిక్. ఇది రాగానే వచ్చిన దగ్గర నుంచి అసలు దాన్ని వదిలిపెట్టట్లేదు, దాన్నే పట్టుకొని తిరుగుతున్నాడు. ఇదిగోండి. సో ఇది లైట్ అనమాట. ఇక్కడ స్విచ్ ఉంది అనమాట. ఈ స్విచ్ నొక్కితే ఇక్కడ లైట్ వెళ్తుంది, ఇంకోసారి నొక్కితే ఇంకా లైట్ వెళ్తుంది, ఇంకోసారి నొక్కితే అయిపోయి ఆఫ్ అన్నమాట. ఇది అది ఏంటది? ఫస్ట్ అదేంటిది అనేది చెప్పాలి నువ్వు. ఏంటిదంటే ఇది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైప్యాడ్. ఈ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైప్యాడ్. ఇది ఫోన్ పెట్టుకోవడం అనమాట. నీకెళ్ళి చూస్తే కనిపిస్తుంది, ఇట్లా చూపించాలి. సో ఇది ఉంది కదా, ఇదే అండి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైప్యాడ్ అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇవి ఓపెన్ అవుతాయి ఇలా. సో దీన్ని ఇలా ప్లేస్ చేయొచ్చు అనమాట. ఒక్క నిమిషం ఆగు నాన్న, చూపిద్దాం. ఇలా ప్లేస్ చేయొచ్చు ట్రైప్యాడ్ లాగా. సో మనకి అవసరం లేదనుకుంటే వీటిని ఇలా క్లోజ్ చేసేయచ్చు సెల్ఫీ స్టిక్ లాగా. ఇక్కడ మనకి బ్లూటూత్ కూడా ఇచ్చాడు. బ్లూటూత్ అనమాట, మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ హోల్డరు, ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసేసి మనం ఫోన్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రావడం కూడా ఫోన్కి ఇంత ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చాడు, అంటే ఫోన్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లైట్ అనమాట. బ్యాక్ సైడ్ బటన్ ఉంది, అండ్ ఇక్కడ ఛార్జర్ ఇచ్చాడు అనమాట. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో బ్యాక్ సైడ్ బటన్ ని ప్రెస్ చేస్తే లైటింగ్ వస్తుంది. సో ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకెక్కువ లైట్ వస్తుంది. మూడోసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ మనం ఇది టైట్ చేసేది ఇది ఉంది కదా, ఇదనమాట. మనం ఇక్కడ ఫోన్ పెట్టేసి దీన్ని ఇలా టైట్ చేస్తే ఇంక ఇది ఎటు తిరగదు అనమాట. అసలు ఎటు తిరగదు. ఓకే, ఇది లూజ్ చేసి ఇలా అంటే ఇక మనకి ఎంత కావాలంటే అంత రొటేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇలా కూడా పెట్టి షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ చేయడానికి కానీ ఫోన్ని మనం ఇలా పెడతాం కదా, సో అలాంటప్పుడు ఇదనమాట. లేదు లాంగ్ వీడియోస్ కంటే ఇలా పెట్టి చేయాలి వీడియోస్. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇక్కడ బ్లూటూత్ ఉందని చెప్పాను కదా, సో ఇది ఎంత ఎక్స్టెండ్ అవుతుందని చూపిస్తాను. ఇంత అనమాట. అంటే ఒక ఇంచెస్లో చెప్పాలంటే 29 ఇంచెస్ అనమాట. 29 ఇంచెస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇలా వ్లాగ్స్ చేయాలన్నా సరే, కుకింగ్ వీడియోస్ చేయాలన్నా సరే, నేను కౌంటర్ టాప్ మీదే దీన్ని ఇలా ప్లేస్ చేసి చేస్తున్నాను. ఆల్రెడీ ఒక కుకింగ్ వీడియో చేశాను, నెక్స్ట్ అది కూడా వస్తుంది. అంటే ఫస్ట్ ట్రైప్యాడ్ వాడి
చేసే వీడియోని స్వీట్తో స్టార్ట్ చేయాలన్నట్టుగా నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేసి రికార్డ్ చేసి పెట్టాను. ఇది ఇలా దీన్ని ప్లేస్ చేసి సో ఇదే అనమాట. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ దాంట్లో ఆర్డర్ చేశాను. ఏంటంటే ఫస్ట్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. అమెజాన్లో 700 ఉందన్నమాట. నిన్న నుంచి మా వాడు ఒకటి చెప్దాం అనుకుంటున్నాడు, చెప్పు. సో ఇదేనండి ఈ సెల్ఫీ స్టిక్ ఛార్జర్. ఇదో అన్న మా మమ్మీ చూపించింది కదా ఇక్కడ ఓ ఛార్జర్ ఉంటుందని, ఇదే ఆ ఛార్జర్. ఓకే, ఇదన్నమాట కేబుల్ అనమాట. సో దీన్ని ఇలా పెట్టేసి, ఇది అసలు వెయిట్ కూడా లేదనమాట, లైట్ వెయిట్, జస్ట్ 120 grams ఎంత ఉంటుందంట. సో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశా. ఇది అమెజాన్లో అరౌండ్ 700, 799 అట్లా ఉందన్నమాట. 700 ఎబోనే ఉంది ఇది అమెజాన్లో. అయితే నేను ఫస్ట్ మనకి ముందు అమెజాన్కి వెళ్తారు కదా ఏ ప్రోడక్ట్స్ అయినా. సో నేను ఫస్ట్ అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అదేంటో మరి అమెజాన్లో ఆర్డర్ అనేది కొన్ని రోజులకి క్యాన్సిల్ అయిపోయింది. మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియదు. సో మళ్ళీ నేనేం చేశాను, మీషోలో చూశాను అనమాట. అసలు మీషోలో ఉంటాయో లేదు, ఎందుకంటే మనం మీషోలోనే ఎక్కువ షాపింగ్ అవుతుంది కదా. ఐ మీన్ శారీస్ కానీ చూడీదార్స్, ఈ మధ్య మా వాడి టాయ్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను, బాగుంటున్నాయి. సరే ఒకవేళ ఇది ఉంటుందా లేదా, ప్లస్ మీషోలో తక్కువ కాస్ట్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి మీషోలో చూశాను అనమాట. మీషోలో అయితే దొరికింది. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, అమెజాన్లో ఉన్న ట్రైప్యాడ్కి ఈ లైట్ అనేది లేదు, మీషోలో ఉన్నదానికి ఈ లైట్ అనేది ఉందన్నమాట. అంటే నేనే అమెజాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. సో అమెజాన్లో కాస్ట్ ఎక్కువ, 700 ఉన్నది, నాకు ఇది అరౌండ్ 200కి ఎంత వచ్చింది. 200 బిలోనే ఎబోనే ఎంతకో వచ్చిందనమాట, అంతే. ఇక రేట్ అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు, నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. అండ్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్, దీనికి కోడ్ అవన్నీ ఇస్తాను. బట్ నాకైతే ఇది మనం అంటే ఇప్పుడు నేను స్టార్టింగే కదా, సో మనం చేసే అంతంత మాత్రం వీడియోలకి ఇది చాలే అని చెప్పేసి నేను ఇదైతే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఏదైనా కొనదలుచుకుంటే, ఐ మీన్ యూట్యూబ్కి సంబంధించి ఇంకేదైనా కొనాలి అనుకుంటే మాత్రం నేను ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయితే, ఒకవేళ దాని నుంచి మనీ వస్తే, అంటే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఛానల్ పెట్టగానే సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించరు, బట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు అందరూ. ఒకవేళ ఇంకా ఏదైనా కొనదలుచుకుంటే మాత్రం నేను యూట్యూబ్లో సక్సెస్ అయినప్పుడు మాత్రమే కొంటాను, ఎందుకంటే ముందే అన్నీ కొనేసి మళ్ళీ దాంట్లో సక్సెస్ రాలేదు, అరే అనవసరంగా కొన్నానే అన్న ఫీలింగ్ అనేది రాకూడదు కదా. సో అందుకని నేను జస్ట్ అది 700 పెట్టి కూడా నాకు హై కాస్ట్ అనిపించింది. అంత కాస్ట్ పెట్టి కూడా మనము వీడియోస్ చేస్తామా, రెగ్యులర్గా చేస్తామా, చేసినవి హిట్ అవుతాయా లేదా అని చెప్పేసి అంత కాస్ట్ పెట్టదలుచుకోక ఇది తీసుకున్నాను అనమాట. ఇది మాత్రం వెరీ కాంపాక్టివ్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. మనం ఎటంటే చక్కగా దీన్ని హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, దీంట్లో ఒక 2 కార్డ్స్ ఇచ్చాడు సెల్ఫీ స్టిక్కి సంబంధించి. అంటే ఇది హౌ టు యూజ్, ఎలా యూజ్ చేయండి, బట్ 2 సేమే ఉన్నాయి. మరి 2 ఎందుకు ఇచ్చాడో, ఒకటి ఇస్తే సరిపోయేదిగా ఏమో. దీని బాక్స్ అయితే ఇదనమాట. అసలు ఎంత చిన్నగా ఉందంటే కరెక్ట్గా జానడు ఉందన్నమాట. ఇది మాత్రం అసలు వెరీ క్యూట్. నేనైతే చక్కగా ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని, చూడండి ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని ఇలా ప్యాక్ చేసేసుకొని వెళ్ళొచ్చు ఊరికి, మంచిగా వ్లాగ్స్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ కుకింగ్ వీడియోస్ కూడా కొన్ని చేస్తుంటాను కదా. సో కుకింగ్ వీడియోస్ ట్రైప్యాడ్ అయితే బాగుంటుంది అంటే నేను చాలామంది దగ్గర చూశాను, ట్రైప్యాడ్ అయితే బాగుంటుంది ఫోన్కి అనుకున్నా. బట్ ట్రైప్యాడ్ అయితే అది ఎంత ఉంటుంది, ఏదో ఫోటోగ్రాఫర్స్ కింద తీసుకెళ్ళినట్టు దాన్ని ఇట్లా మోసుకొని పోవాలి, ఎందుకులే అంత అని చెప్పేసి చాలా సెర్చ్ చేసి లాస్ట్కి నాకైతే ఇదైతే దొరికింది. బట్ ఇది వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అంటే, ఐ మీన్ మార్కెట్లోకి ఎంచి ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు, కానీ నేనైతే దీన్ని ఒక 3-4 months అవుతుంది దీన్ని కొనాలి అని అనుకొని దగ్గర 3 months అవుతుంది. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా దీన్ని అమెజాన్ కార్ట్లో వేసి ఉంచాను అనమాట, దీన్ని కొనాలి అని. బట్ నాకేంటంటే కొద్దిసేపు కొన్నాము అనిపిస్తుంది, కొద్దిసేపు ఏమో అవసరమా ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి ఎందుకు అవసరమా మనం చేసే వీడియోస్
నార్మల్గా తీస్తే అయిపోద్ది అని చెప్పేసి నేను ఇంతవరకు ఇప్పటివరకు యూట్యూబ్లో దగ్గర దగ్గర 96 వీడియోస్ అట్లా చేశాను. అన్నీ కూడా నేను నా ఓన్గా ఇట్లా చేతితో పట్టుకొనే వీడియోస్ చేశాను అనమాట. బయటికి ఊరికి వెళ్ళినా అక్కడ వ్లాగ్స్ కూడా నేను ఫోన్ చేతితోనే పట్టుకొని చేశాను అనమాట. ఎందుకంటే కొద్దిసేపు కొనాలి అనిపిస్తుంది, కొద్దిసేపు ఎందుకు అవసరమా ఇప్పుడు ఏం వద్దులే, కొంచెం సక్సెస్ అయ్యాక అట్లీస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కొనుక్కుందాలే అని అనిపిస్తుంది. కానీ ఇక ఎంతైనా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నేనే ఫోన్ పట్టుకొని నేనే కుకింగ్ చేయాలంటే కాస్త రిస్క్ ఉంది. అందుకని ఇంకా దీన్ని మాత్రం ఇక తీసుకున్నాను అనమాట. సో ఇదైతే వెరీ లైట్ వెయిట్, వెరీ కాంపాక్టివ్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మోక్ష నీకు? ఆడుకోవడానికి పనిచేసిద్దంట. అసలు ఇది నిన్న వచ్చింది, నిన్న మధ్యాహ్నం వచ్చిందనమాట కొరియరు. ఇది వచ్చిన దగ్గర నుంచి బాబు అసలు దీన్ని వదలట్లేదు, దీని చుట్టూనే తిరుగుతున్నాడు అనమాట. కాసేపు బయటకు వెళ్ళి వచ్చినా దీన్ని పట్టుకొని ఆడుతున్నాడు. మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్ స్కూల్కి వెళ్తాడు, డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి రాగానే కూడా మళ్ళీ దీన్నే పట్టుకొని ఆడుతున్నాడు అనమాట. అసలు దీన్ని అయితే అసలు వదిలిపెట్టట్లేదు. అన్నం తినేటప్పుడు ఒక స్నానం చేసేటప్పుడు మాత్రం వదిలేస్తున్నాడు దాన్ని, అంతే. ఇంకా ఏ పని చేసినా దీన్ని మాత్రం చేతిలో పట్టుకొని ఉంటున్నాడు. అసలు దీన్ని నాకంటే ఎక్కువ వీళ్ళ నాన్న వాడారనమాట. ఫస్ట్ వీళ్ళ నాన్న ఎలా వాడాడనేది మీకు చూపిస్తాను, చూడండి. जनाब सलमान को कॉल करने के लिए धन्यवाद। చూసారు కదా వాళ్ళ నాన్న ఎలా వాడాడో. నెక్స్ట్ వీడు ఎలా వాడాడో చూపిస్తాను, చూడండి. చూసారు కదా, నేను యాక్చువల్గా దీన్ని నా యూట్యూబ్కి సంబంధించి వీడియోస్ చేయడం కోసం కొంటే వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కలిసి దీన్ని ఈ రేంజ్లో వాడుతున్నారనమాట. నాకైతే భలే ఫన్నీ అనిపించి వీడియో తీశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రింగ్ లైట్ ఉంటుంది కదా, సో ఇంత రింగ్ లైటు చాలామంది ఆ రింగ్ లైట్ పెట్టుకొని రీల్స్ చేస్తారు కదా. సో రింగ్ లైట్ కూడా అది కూడా బాగానే కాస్ట్ ఉంటుంది. చూశాను అమెజాన్లో అరౌండ్ 500 ఎబో అట్లా కనిపించింది మంచిదైతే. దీనికైతే ఈ లైట్ వచ్చింది. ఇది నైట్ టైం ఎలా వెలుగుతుందో కూడా ఒకసారి చూపిస్తాను, అది కూడా వీడియో ఉంది, ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైప్యాడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఇది మాత్రం చాలా నచ్చింది. అండ్ ఇది చక్కగా క్లోజ్ చేసి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లూటూత్ ఉందని చెప్పా కదా, సో బ్లూటూత్ రిమూవ్ అవుతుంది. సో మనం దీన్ని ఒక దగ్గర ఇలా ప్లేస్ చేసి పెట్టేసి కూడా మనం ఈ బ్లూటూత్ని ప్రెస్ చేసి మనకు మనమే పిక్స్ తీసుకోవచ్చు. ఇంకా ఒకరిని బతిమలాడాల్సిన పని కూడా లేదు. ఇలా ఒక దగ్గర ప్లేస్ చేసేసి మంచిగా ఫోటోకి స్టిల్ ఇచ్చేసేయచ్చు అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దీన్ని క్లోజ్ చేద్దాం. అయితే ఇది నాకైతే ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలంటే భయం వేసింది. అంటే ఇది ఇట్లా గట్టి లాగాల్సి వస్తుంది కదా, అది నిజంగా వస్తుందో లేదో, కొంపదీసి గబుక్కును ఊడిపోయిద్దేమో అని చెప్పేసి భయం వేసింది. బట్ అది కాదు, కొంచెం స్ట్రాంగ్గా కొంచెం గట్టిగా తిని లాగాలన్నమాట. సో ఈ ట్రైప్యాడ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ చేశాను, సో ఆ వీడియోస్ అన్ని కూడా ఒకసారి లైట్గా అలా చెక్ చేయండి. నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.